హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ కుటుంబం. పిల్లోడు బాగా ఏడుస్తుంటే ఏదో బొమ్మ ఆర్డర్ పెడదామని ఇలా చూసానండి. యాక్చువల్గా ఇదేదో బాగుంది, ఆడుకోవడానికి బాగుంటుంది, ఏదో ప్లేన్ లాంచర్ అంట అని తీసుకున్నా. కానీ బాక్స్ చూసిన తర్వాత వీడియో చేయాలని అయితే కన్ఫర్మ్ గా అనిపించింది. ఎందుకంటే ఇది ఎట్లా సెట్ చేయాలి ఏమనేది మాకు కూడా తెలీదు. అవన్నీ పీసులుగా ఇచ్చినారు, అవన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు ఎంత టైం పడుతుందో మీరే చూసేయండి. ఇదేందో రాకెట్ లాంచ్, నాకు తెలిసి ఒక రాకెట్ రెడీ చేయడం మేలేమో దీనికన్నా. ఏంది ఇవన్నీ తీసుకొని ఇట్లా చేయాలంట. చూద్దాం ఎలా వెళ్తుందని. దీనికైతే ఒక పెద్ద బుక్ అయితే ఇచ్చినారండి. ఈ బుక్ ని చూసి మనమైతే ఆ రాకెట్ ని ఫ్రేమ్ చేయాలి. సూదులు ఉన్నాయి, యాడేసుకోలో తెలుదు. ఇవేందో ఇవి ఇచ్చినారు, బొమ్మలు. ఇవేందో పిన్నులు ఇచ్చినారు, ఆడోళ్ళు ఇట్లా జుట్లో పెట్టుకునేవి. ఇవి ఎక్కడ వెళ్ళో తెలుదు. ఇప్పుడు టైం అయితే 5:20 అవుతుందండి. మేము ఇదంతా ఫినిష్ చేసే లోపల ఎంత టైం అవుతుందో మీకే చూపిస్తాను. ఏందో షీట్లు అంట, ఇవి ఎక్కడ షీట్లు, ఏమో ఏందో జాకాళ్ళగా ఉన్నట్టున్నాయి ఇవి. ఇవైతే 3 పీసెస్ ఇచ్చారండి ఫస్ట్. సో బేసిక్ గా, కానీ ఇక్కడ ఏదో నెంబరింగ్ అయితే ఉంది ప్రతి ఒక్క దాని మీద. 1 ఇవన్నీ పీసెస్ కిషోర్, అవన్నీ పీసెస్ కానీ నెంబరింగ్ కూడా ఉంది. ఓ మళ్ళా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దాంట్లో ఉంది. అది కూడా అంటే ఇక్కడ 3 ఉంది, అక్కడ 1 2 ఉంటుంది చూడు. ఈ పీసులు అన్ని సపరేట్ చేసుకొని ఒక్కదానికొకటి లింక్ చేసుకుంటే అటాచ్ చేయాలి. ఈ మాన్యువల్ బుక్ చూసారా? మాన్యువల్ బుక్ అంటుంది. ఫస్ట్ క్లాస్ బిల్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉన్నట్టు ఉంది ఇది. ఇప్పుడు దీన్ని ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకు ఆర్డర్ పెట్టినా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇదంతా ఫినిష్ అయితే గానీ ఫస్ట్ బుక్ అయితే ఓపెన్ చేసావా? వెరీ బిగ్ టాస్క్. ఓకే, ఫస్ట్ అయితే అన్ని రిమూవ్ చేయి. మీరు చేయండి ఇవన్నీ ఒక్కొక్కటి నిదానంగా తీయండి. ఎందుకంటే ఒకటి ఇరిగిపోయినా కూడా మళ్ళీ ఫిక్స్ అయ్యేది రాదు. ఇట్లా తీయాలి నీట్ గా. కాదు కిషోర్, కావాల్సిన ఒకటి తీసుకుందాంలే. ఒక్కొక్కటి అన్ని తీసి పెట్టేస్తే బెటర్. వద్దు, 1 కి 2 కి 2 గట్ట తీసుకుందాం. ఎక్కడ కావాలి అక్కడ. బాక్స్ ఇవి 2 పెట్టమన్నాడు, ఇట్లా పెడతా అనుకో. నీకు 3 కావాలి చెప్పు, నేను 3 తీసిస్తా. కరెక్టే. ఇప్పుడు ఏందంటే అన్ని మిక్స్ అయిపోయినాయి అనుకో, అన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా ఒక్కొక్కటి. ఇప్పుడు నువ్వు 3 అడిగితే 3 ఎక్కడ ఉందో చూసుకొని ఆ బాక్స్ లో నుంచి తీసిస్తాము. సరే, ఇప్పుడు ఇది పెట్టుకోండి అయితే మీ దగ్గర. జాగ్రత్తగా ఒకటి ఇరిగిపోయిందంటే అంతే. ఇప్పుడు టీ లాక్స్ అన్నాడు. ఇదేందో టీ లాక్ పెట్టాలంట. ఇది టీ లాక్. అది చూపి ఒకసారి వాళ్ళకి. టీ లాక్ అంటే టీ లాక్ ఆడపిల్లలు సేఫ్టీ పిన్స్ ఉన్నట్టున్నాయి. సేఫ్టీ పిన్స్ కాదు, హెయిర్ పిన్స్ ఉన్నట్టున్నాయి. ఉండత్త తీయొద్దులే, ఎందుకంటే మళ్ళీ అన్ని కన్ఫ్యూజ్ అవుతాం ఊరికనే. ఏది కావాలంటే అది తీసిస్తే సరిపోతుంది. ఇది ఎక్కడ టీ లాకో, ఇది ఎక్కడ బయట తీయాలో, ఇది తీసేలో విరిగిపోతే పుసుక్కని నేనేం చేయాలరా ఆయన. అయితే మా ఆయన ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ని సెట్ చేద్దామని చూస్తున్నాడు. అది ఎంత ట్రై చేసినా అవ్వలేదండి. దానికోసం అది కాకుండా ఇక్కడ ఏవో పిన్స్ ఇచ్చారు కొన్ని. ఆ పిన్స్ ని ఆ ఫ్రేమ్ లో నుంచి బయటికి తీయడానికి చాలా టైం పట్టింది. చాలా నిదానంగా తీయాల్సి వచ్చింది. ఈ బొమ్మని కొనుక్కోవడం ఏమో కానీ దీన్ని సెట్ చేయడానికి చాలా ఇబ్బంది పడినాము. ఒక 3-4 అవర్స్ టైం అయితే పట్టింది మాకు. టీ లాక్ కనిపిస్తుందో లేదో మీకు, చాలా చిన్నగా ఉంది టీ లాక్ అంట. ఇప్పుడైతే మాకు మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి. ఇది ఎంతో లాస్ట్ లో చూపిస్తా. తీసుకొచ్చి ఇక్కడ ఏదో పెట్టాలంట. ఏది ఇక్కడ నేను పెడతాను. పుష్ కంప్లీట్లీ ఇన్సైడ్ అంట. పుష్ కంప్లీట్లీ. ఇంకోటి పెట్టాలి ఇటు సైడ్. పిల్లలు అయితే తొందరపడుతున్నారండి, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా ఆ బొమ్మతో అని. ఎప్పుడైపోతుందమ్మా అని అడుగుతూనే ఉన్నారు. అందుకే మా అత్త అయిపోతుందిలే నాన్న అని చెప్తూ ఉంది వాళ్ళకి. లేదులే కిషోర్, ఒకటి ఇరిగిపోయిందంటే ఇంకా మనం ఇదంతా తీసుకొని పోయి నీటి భోగి మంటలు వేసుకుంటే భోగమ్మ భోగి వచ్చింది భోగి సంక్రాంతి రాకనే భోగి మంట.
ఎట్లా దీన్ని నాకు అర్థమే కదా. డబ్బులు పెట్టి కిషోర్ ఇక్కడ చూడు, డబ్బులు పడ్డామంటే ఇదే. చుట్టుపక్క రెండు పక్కల పెట్టినారు. సొమ్ము దిమ్మి పట్టంటప్ప మా అమ్మాయి కొత్త సామెత చెప్పింది అండి. మళ్ళా సొమ్ము వైద్యం పెట్టండి. సొమ్ము దిమ్మి పట్టరామా. ఇంకా చాలా టైం పడుతుంది నాను. ఓకేనా, ఓకే డన్. ఇంకొకటి తీసుకోవాలా. రెండు ఇది చూడు, ఇది ఆపోజిట్ లో ఇచ్చినాడు ఒకటి. అట్లేనా పెట్టాల్సింది. ఇక్కడైతే ఫస్ట్ 2 స్టెప్సే రాంగ్ పెట్టేశాడు మా ఆయన. రాంగ్ అంటే రాంగ్ కాదు, నార్మల్గా వాళ్ళు ఇచ్చినట్టే పెట్టాము, కానీ దాంట్లో యారోస్ కూడా ఇచ్చారు. యారోస్ని కూడా చూసుకుంటూ పెట్టాలంట. దానివల్ల ఒకసారి అయితే రాంగ్ అయిపోయింది. అందుకే నేను ఇప్పించుకొని నేను ట్రై చేస్తా ఒకసారి అన్నట్టు అడిగాను. దాన్ని నేనే సెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. యారోస్ని కూడా చూసుకుంటా ఒక్కొక్కటి బుక్లో ఇచ్చినట్టు చూస్తూ అరేంజ్ చేస్తున్నాము. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినాక మిగతా స్టెప్స్ అన్ని కొంచెం ఫాస్ట్గానే అయిపోయాయి. ఈ బొమ్మ 6+ ఇయర్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అని అయితే ఇచ్చారు. నాకైతే అంత ఈజీ అని అయితే అనిపించలేదు. మాకే చాలా టైం పట్టింది ఫస్ట్ ఆ స్టెప్స్ అన్ని అర్థం చేసుకొని చేయడానికి, ఒకటొక్కటి యాడ్ చేసుకుంటూ పోవడానికి. 6 ఇయర్స్ పిల్లలు చేసేస్తారా అనే డౌట్ అయితే వచ్చింది. ఏమో చెప్పలేం, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు కదా. ఫస్ట్ 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి ఇలా చేయాలి అని అయితే మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మా ఆయన కాదు రివర్స్ పెట్టావేమో అంటున్నాడు, కానీ సెట్ అయిపోయింది అదైతే. ఇప్పుడు ఇంకొకటి స్ట్రైకర్ లోకి పెట్టాలంట. 4th స్టెప్. అవును, ఈ స్టెప్స్ అన్ని ఎన్ని ఉన్నాయి చూడు ఒకసారి. మొత్తం స్టెప్స్ వచ్చేసి అంతేనా అనింది కదా. మళ్ళా ఇంకా ఎంత ఉంది అనకపోతే నా పేరు తిప్పేసి పెట్టుకుంటా. 36 స్టెప్స్ అంటే ఇట్లా లేసి ఇట్లా స్టెప్స్ వేస్తే అయిపోతుంది కదా. ఇదేందో స్ట్రైకర్ లో పెట్టి ఫస్ట్. ఆడేనా అసలు? ఆడేలే కింద దాంట్లో కరెక్ట్. ఈడే నేను ఏదైనా చూస్ చేస్తా కిషోర్ కొంత. ఇక్కడ బాగా గట్టిగా ఉందా? ఏం పెద్ద గట్టిగా ఉందప్ప, ఇది లూజ్ ఉంది. పత్యాపారం నెక్స్ట్ కరెక్ట్ ఉందా? ఉండు, ఇప్పుడు చూడు, ఇది పైన రావాలా, నీకు అర్థమవుతుందా? ఇది అబ్బా ఇట్లా చూడు నువ్వే ఇట్లా పట్టుకొని చూడు. నీకు చెప్పితే నీకు వినపడుతుందో లేదు నాకు అర్థం కాలే. ఇప్పుడు తీసుకొస్తావు అదే ఇట్లా అదిమితి. ఇప్పుడు ఇట్లా చెప్తే ఆరో మార్కెట్ పక్కకుంది కిషోర్. ఏం ఆరో? నెక్స్ట్ చూడు. ఇదేం పెద్ద టైట్ రాలే. ఏమో నెక్స్ట్ ఏమన్నా బిగిస్తే వస్తుందేమో. నెక్స్ట్ స్టెప్ 5 అంట. ఇదేందో పెద్ద తీసుకోమన్నాడు. టాప్ గైడ్ ఇదంట. ఇది టాప్ గైడ్ అంటండి. తర్వాత గైడ్ కాదు, గైడ్. ఇక్కడ ఉండేది 6, ఈ 5 స్టెప్ ఇక్కడ అయిపోతాయేమో, ఇంకా దీంతో అయిపోతాయేమో. ఏం చేయలేదు దీన్ని. బాగా సైలెంట్. సౌండ్ ఎక్కడ? ఇప్పుడు ఏం చేయాలా? మ్యాచ్ ద ఆరోస్ అంటపా. ఆరోస్ కూడా చూసుకోవాలి. రాకెట్ సైన్స్ మేల పని నేర్చుకుంటే నేను ఇందాక ఏమన్నా నేను ఇట్లానా? అంతేలే. ఇవి రెండు దీంట్లో కూడా లాక్. ఇప్పుడు ఇది అర్థమైంది నీకు? పన్నాయిలే ఏడబడింది ఆరోస్ లోకే. అంతే కదా. మళ్ళీ ఏడబడాలి. ఈ లాక్ అయితే పడలేదు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తానండి మీకు. ఈ ఒక్కొక్క స్టెప్ డీటెయిల్గా చేయాలి అంటే చాలా టైం పడుతుంది. 4-5 అవర్స్ పట్టింది. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఒక్కొక్క స్టెప్కి చాలా పేషెన్స్ అయితే ఉండాలండి. అవన్నీ సెట్ చేయాలంటే. నాకు ఇస్తావా? ఒక నిమిషం చేస్తా. ఈ లాక్స్ తీసివా నాకు. ఆ లాక్స్ తీసి ఒక్కటి కాలే, ఇంకా 10 నిమిషాలు అయింది. ఏంది 10 నిమిషాలు? 5:20 స్టార్ట్ చేసామండి, 5:40 అవుతుంది. 20 మినిట్స్ అయింది. ఇంకొక స్టెప్ కూడా ఇట్లా ముందుకు వెళ్ళామేమో. ఈ టీ లాక్స్ ఏందో, ఈ లాక్ ఏందో, ఇది ఏమో ఎక్కడండి పెట్టేది? అది ఎవరి విషయం అండి, మీరు ఎట్లన్నా పెట్టుకోండి. కొంచెం బుర్రోండు, నువ్వు సైలెంట్ గా పెడతాను.
సెట్ చేస్తారు నేర్చుకోండి. ఏంది మీరు జుట్లోకి వేసుకోవాలి, ఇంకా ఇట్లా పెట్టుకోండి, ఇట్లా జుట్లోకి వేసుకోండి. ఏంది కలుపుతారు అది, ఇంకా ఒకటే లేదురా అంటే రబ్బర్లు కలుపుతారు. లబ్బలు లాస్ట్ లో ఇది ఏందో నిజంగానే రాకెట్ సైన్సే కదరా ఇది. ఏంటి ఈ సూదులు ఏందో, ఇవేందో, ఈ పైప్ ఏందో, ఇవి ఏందో, పిన్నులు ఏందో, ఒక్క నిమిషం ఏందో, ఇది రాడాయనో. ఇదే చూడ మన ఇప్పుడు ఏం చేయాలి, మ్యాచ్ ద ఆరోస్. అప్పుడు ఇట్లా పెట్టాలా, ఒక్క నిమిషం పెడతాను, ఇట్లా పెట్టాలి. ఇది మ్యాచింగ్ ద ఆరోస్. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. లాస్ట్కి అయితే నేను తీసుకుని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫిక్స్ చేశాను. మా ఆయనేమో ఇట్లా కాదు పెట్టేది, అట్లా పెట్టేది, ఇట్లా కాదు అని చెప్తున్నాడు. ఇద్దరం కలిసి ఎట్లా ఒకట్లయితే ఒక ఫస్ట్ 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. అంతే. చూసారా మా రాకెట్ ఎట్లా ఇట్లా అంటే ఏం కాదు. చేశానండి నేను. చేయండి చేయండి మీరు చేయండి. 3 లాక్లు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంది, ఇదంతా అయిపోయిందా? ఇదంతా అయిపోయింది. లాక్ పడిపోయింది కదా ఇంకా 6 చెప్పు. మళ్ళీ ఇంకో లాక్ తీసుకో. షీట్ 3 లో పవర్ఫుల్. సూపర్. నెక్స్ట్ చూడు సెవెంత్. ఇది కావాలంట, ఇది కావాలంట. ఏందో ఇది స్మాల్ బ్యాండ్ అంట. ఆ రబ్బర్ లో చిన్నది బ్యాండ్, చిన్నది తీసుకోండి. పౌచ్ అంట. పౌచ్ ఇది కాదు, పౌచ్ లో ఉండేది అని. ఇది పౌచ్, ఇది హుక్. సారీ, అది పౌచ్, ఇది హుక్. వావ్, ఇప్పుడే కదా పొగిడినావు. ఇంకా అత్త చింపే లోపల నెక్స్ట్ ఇయర్ అవుతుంది. రేపా ఎల్లుంటే 3 రోజులకి 30 సార్లు ఇట్లా ఇట్లా చింపాలి. చూసి నేర్చుకో. కలర్ సేమ్ కలర్ తీసుకో. కలర్ సేమ్ కలర్. వాట్ ఈస్ కలర్? ఆరెంజ్ కలర్. ఇది చూపించారండి ఆరెంజ్ కలర్, అందుకే తీసుకున్నాం. నువ్వు అది అంతా కాదు, ఇది చూడు. ఇప్పుడు ఏం తీసుకోమన్నాడు? ఇది ఏంది లేదు, బ్యాండ్ హుక్ అంతే తీసుకున్నాం. హుక్ బ్యాండ్ తీసుకున్నాం. ఫైండ్ ద గ్యాప్ చూడాలంటాడు. టర్న్ అరౌండ్. ఇప్పటికీ ఒక 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత దాని నుంచి మళ్ళీ జస్ట్ ఇంకొక పార్ట్ యాడ్ చేయాలని దానికైతే ఇట్లా తిప్పి అట్లా తిప్పి ఎట్లెట్లో చేసామండి. ఏదో ఒక 2 స్టెప్స్ కంప్లీట్ చేసేసామండి. అయితే ఏదో పిన్ సెట్ చేయాలంటే అది చేసేసా. 8 స్టెప్స్ కంప్లీటెడ్. 9th స్టెప్. ఫస్ట్ స్టెప్ అంటేనే భయం వేస్తుంది, ఏం వేయాలో ఏమో ఇవన్నీ చూస్తుంటే. అయినా చూసారా, తీసేకే భయపడతారు మా వాళ్ళు. అంటే ఆ పీసెస్ తీయాలి అంటే ఇరిగిపోతాయేమో అని భయం వేస్తుంది, అంత డెలికేట్ గా ఉన్నాయి. తీసానండి 5th. 700 బొక్క, మా తలకాయలు బొక్క. ఎంతో 700 బొక్క. ఇప్పుడు అది తీసుకోవాలా. బొమ్మ కాస్ట్ 700 అంటండి. నాకైతే షాక్ అయిపోయాను 700 అంటే ఎందుకు ఊరికే అని. ఈ టర్న్ అరౌండ్ అరేంజ్మెంట్ ఏందో, ఇట్లా తిప్పితే తిప్పల్లో ఇట్లా. ఇక్కడ మా ఆయన ఏమంటున్నాడంటే అక్కడేమో టర్న్ అరౌండ్ అరేంజ్మెంట్ అని ఉంది, అది ఇట్లా తిప్పినా ఎట్లా తిప్పినా మనకైతే పొజిషన్ అయితే కనిపించట్లేదు. అట్లా తిప్పి ఇట్లా తిప్పి ఎట్లో అది ఎక్కడ పెట్టాలో అయితే అదొక్కటి కొంచెం సెట్ చేసుకున్నాం. ఏంటంటే వేరే పీసెస్ అటాచ్ చేసి దానికైతే రబ్బర్స్ వేయాలి. వాళ్ళైతే రబ్బర్స్ ప్రొవైడ్ చేశారు, దానిలోనైతే దీనిలోకి అటాచ్ చేయాలి. ఆ రబ్బర్స్ వేయడానికి ఎంత కష్టమైందో. చిన్న చిన్న రబ్బర్స్ ఇచ్చారండి, లాగి పట్టుకొని వేయాలి దానికి. ఆ రబ్బర్స్ వేసేకైతే ఇబ్బంది అయింది కానీ వేసాకైతే బాగానే పట్టుకొని ఉంటున్నాయండి. అంటే ఊడిపోకోకుండా గట్టిగానే స్ట్రాంగ్గా పట్టుకొని ఉన్నాయి. సో అదొక్కటి మంచిగా అనిపించింది. అంటే రబ్బర్స్ వేసిన వెంటనే అవి నీట్గా దాని పొజిషన్లో అవి నీట్గా సెట్ అయిపోతున్నాయి. ఎంత కష్టమైనా డబ్బులు అయితే పెట్టాం కదండి, సెట్ చేసుకోవాలి. అందుకే ఓపికగా ప్రతి ఒక్క పార్ట్ నీట్గా చూసుకుంటూ సెట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో, ఇప్పటికే ఒక 1.5 hour పైన అయిపోయింది మేము స్టార్ట్ చేసి. ఇంత ఓపికగా సెట్ చేస్తుంటే పిల్లలేమో వాళ్ళకి తొందరగా కావాలని తొందర పెడుతున్నారు, నాకు బొమ్మ కావాలి నాకు బొమ్మ కావాలి అని. అంత కరెక్ట్ ఉందా? ఇప్పుడు మధ్యలో ఉంటే దాని ఫిట్నెస్ కిషోర్, ఇది మధ్యలోనే ఎట్లుంటది అనేది నేను దానికి మళ్ళీ ఏమన్నా వేస్తారేమో. ఫస్ట్ ఇది 2 ఫిట్ చేయి. ఈడ 2 రబ్బర్లు
కాదు రూపా, నేను అనేది ఇంత ఫిట్ చేసాక మళ్ళీ ఇప్పేది ఎవరు ఫిట్ రాకోకుండా. చేసినాక ఇప్పుడు అది లూజ్ గానే ఉంటదేమో, అది లూజ్ గానే. ఇది నేను ఆ మాన్యువల్ చూసుకుంటూ ఫిక్స్ చేస్తానా, మా ఆయన వచ్చి నాకు డౌట్స్ అడుక్కుంటూ ఉన్నాడు, ఇట్లా ఉంటే ఎట్లా, అట్లా ఉంటే ఎట్లా అని. నేనేమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సేమ్ నేనైతే దాంట్లో ఉన్నట్టే చేశాను, కానీ మా ఆయనకి అదేదో డౌట్గా ఉందంట, అది ఫిక్స్ అయిందా లేదా అన్నట్టు. మళ్ళీ ఏందో రిపేర్ చేస్తున్నాడు. ఇది లాస్ట్కి అవుతుందా లేదా అని అయితే అందరం అనుకుని నవ్వుకుంటున్నాము. ఎట్లో గట్లా సెట్ చేయాలి అని అయితే నేనైతే గట్టిగా పట్టేసుకున్నాను, కన్ఫామ్గా అయిపోవాలి, సెట్ చేయాలి అన్నట్టు. ప్రతి ఒక్కటి వెతుక్కుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క పార్ట్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాను. మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి తీసియడము, ఏది ఎక్కడ ఉంది అనేది అంతా చూసుకుంటూ. ఇద్దరం కలిసి అయితే కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఒక హాఫ్ బుక్ అయితే కంప్లీట్ అయ్యింది, మిగతాది ఎప్పుడవుతుందో ఏమో. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. నేను లేకపోతే ఏమైపోతావో కిషోర్ నువ్వు. పెన్లంతో తిట్టించుకోవాలంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని బొమ్మలు ఆడరా. మీరు ఈ బొమ్మను పెట్టుకోవాలంటే మీకు ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, కానీ పెట్టుకోద్దండి. నెక్స్ట్ రెండు ఇవి సన్నవిగా ఉన్నాయి, తీసుకున్నాం. ఎంత టర్న్ చేయాలంటప్పా, టర్న్ పార్ట్, టర్న్ ద పార్ట్, టర్న్ ద పార్ట్, పార్ట్ నాట్ దిస్ పార్ట్. అది కూడా టర్న్ చేయలే కిషోరు. ఇంకేమో నాకు తెలుసు నాయన. పెట్టు. అప్పుడు రబ్బర్స్ కూడా వేసేసింది. వెరీ టాలెంటెడ్. అయిపోయింది ఇది, ఇది అయిపోయిందా, ఇది కూడా అయిపోయిందా. అబ్బా అబ్బా అబ్బా, చక్క 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 పోతున్నాం అండి. వెరీ టాలెంటెడ్ అండి నా చాలా ఆపేసేయండి. వెరీ వెరీ టాలెంటెడ్. ఆ టాలెంట్ ఉంది అండి, ఇటుకొచ్చినాను. బొమ్మలు బొమ్మలు అండి ఎంత బాగా చేస్తారో చూడండి. మీతో ఇంట్లో బొమ్మలు ఉంటే చేస్తుంది. తెచ్చేయండి, చేసేస్తాం. గన్, ఓ గన్ వచ్చిందండి ఇప్పుడైతే. ఇది ఇవి పిల్లలు చేసుకునే కదా, వాళ్ళకి టాలెంట్ పెరగడానికి ఇవి కదా. అంటే మైండ్ కొంచెం పని అంటే చిన్న పిల్లలు కదా. అక్కడ ఎన్ని ఇయర్స్ ప్లస్ అని ఉంది, 6+ 7+ ఉంటది. ఇషిత చెయ్యాలి ఇది. వాళ్ళ నాన్న చేయలేకున్నారండి, ఇషిత చేస్తుంది. ఇప్పుడు ట్రిగ్గర్ అంట, ఫుల్ ట్రిగ్గర్. ఇది తిరగొట్టేది కాదు. అయ్యో సారీ, ఇది అడ్డం పెట్టి. సార్ నెక్స్ట్ చేద్దాం. ఓ అందుకే నైడ చేతులు జాగ్రత్త అని ఇచ్చినది, పడతాయని.
నెక్స్ట్ ఇది సపరేట్ ఇది పక్కకే ఏందో మళ్ళా ఇంకంతే ఇంకో 2 పేపర్ weeks తీసుకో ప్లగ్ సెక్యూరర్ 2 sheets అది కాదు అదో బొమ్మ ఉందని అదే అందులో తెద్దో 12 అదేమా కరెక్ట్ పట్టి అంత సెట్ వస్తుంది చిన్నగా వీకో చిన్నగా నువ్వు చిన్నగా పీకాలి చిన్నగా నెక్స్ట్ పక్కన సైడ్ హోల్స్ ఇది దీనిలో సెక్యూర్ చేయాలి దీంట్లో పెట్టి ఇదైతే భలే వచ్చిందండి ఈడొకటి ఏందో ఇది బయటకు వస్తుంది ఇదొకటి పగడ్బందీ లేదేమో అనిపిస్తుంది లేదు అదంతే వెనకలు పెట్టింది లేదా ఇంక ఇది ఇంతే ఇంక ఇట్లనే వస్తుంది అది ఏందో దీన్ని స్ట్రాంగ్ చేస్తే బాగుంటదేమో నా అది ఏం లేదు కిషోరు వావ్ చూసారా ద ప్లేన్ వాటర్ ఆ సీట్ తీసుకో ఇక్కడ ఇప్పుడు 25 మేము ఇది ఈవినింగ్ 5:20కి అలా స్టార్ట్ చేసామండి. కానీ ఫుల్ అయిపోయే లోపల 7:30 అలా అయిపోయింది. ఎంతసేపు ట్రై చేసినానో ఫుల్ అయితే ఫినిష్ చేశాను అన్నీ. కానీ ఏదో ఒక్కటి మిస్ అయిపోయినట్టుంది లాస్ట్లో. అది రాకెట్ అయితే పోవట్లేదు. కానీ తర్వాత వీడియో అయితే తీసేసేదే పక్క పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూర్చొని సెట్ చేశాను. తర్వాత ఒక 1/2 అవర్ అలా ట్రై చేసిన తర్వాత ఒక్క పార్ట్ ఏదో రివర్స్ పెట్టామండి. దానికోసం అయితే అది ఫెయిల్ అయిపోయింది. ఆ పార్ట్ ఒకటి నీట్గా సెట్ చేసేసాను. తర్వాత మంచిగా రాకెట్ అయితే సెట్ అయిపోయింది. ఇది ఎంత టైం పట్టినా లాస్ట్కి అయితే బొమ్మనైతే నీట్గా సెట్ చేసేసాను. రాకెట్ వదిలేటట్టు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నైట్ అంతా ఆడుకుంటూ. ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అయితే చాలా ఓపికగా చేశానండి ఈ వీడియోని. మీరు కూడా అంతే ఓపికగా నా వీడియోని చూసింటారని అనుకుంటున్నా.